My dear students, very good morning to you all. So, ఈ రోజు మనం ఈ క్లాస్లో classification of elements and periodicity in properties. This is the third unit in first year intermediate chemistry. So, దీంట్లో ఉండే one word type questions and 2 marks questions ఇంకా కొన్ని టాపిక్స్ గురించి దీంట్లో మనం డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1లో మీకు fill in the blanks types and that is ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ డిస్కస్ చేశాము. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా థరో అయిపోయినారంటే యూ విల్ హ్యావ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ ఫర్ ద కమింగ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో వెల్కమ్ టు యూ ఆల్ ఇన్ టు మై ఎస్ఆర్బి కెమిస్ట్రీ ఛానల్ అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్. యూ విల్ గెట్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే, చాలా చాలా బెనిఫిట్స్ మీకు ఉంటాయి. దట్ వన్. ఓకే, ఎస్, చూడండి, స్టేట్ మెండలీవ్స్ పీరియాడిక్ లా అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ మోస్లే పీరియాడిక్ లా. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ? వాట్ ఈస్ డయాగోనల్ రిలేషన్షిప్? వాట్ ఆర్ ద ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అండ్ వాట్ ఈస్ ఐసోఎలక్ట్రానిక్ సిరీస్? వాట్ ఆర్ ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్? నెక్స్ట్, వాట్ ఈస్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫిఫ్త్ పీరియడ్? ఫిఫ్త్ పీరియడ్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదో చెప్పండి అని అంటున్నాడు. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? సో ఇవి మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ మెండలీవ్స్ పీరియాడిక్ లా. మెండలీవ్ ఫస్ట్ క్వశ్చన్ కు మెండలీవ్స్ పీరియాడిక్ లా. దిస్ ఇస్. సో ఇలా ఏం చెప్తుందంటే the physical and chemical properties of elements are periodic functions of their atomic weights అన్నమాట. దిస్ ఈస్ ఓకే. అటామిక్ వెయిట్స్ కు రిలేషన్ ఉంటుంది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అని. ఇక్కడ ఎలిమెంట్స్ కు 2 types ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయని మనము తెలుసుకోవాలి. వన్ ఈజ్ ఫిజికల్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ ఈజ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏమి? దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, కలర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, అండ్ దట్ ఈస్ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రాపర్టీస్ను ఫిజికల్ ప్రాపర్టీస్ అనేసి అంటారు. ప్రతి సబ్స్టెన్స్కి ఒక ఫిజికల్ స్టేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్, సల్ఫర్ ఈజ్ ప్రజెంట్ యాజ్ ఎ పౌడర్, బ్రోమిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్, అండ్ ఐరన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సాలిడ్ స్టేట్. అలాగే ప్రతి ఒక్క ఎలిమెంట్కు ఒక కలర్ ఉంటుంది. వాటిని హీట్ చేసినప్పుడు ఒక ఫిజికల్ స్టేట్ నుండి ఇంకో ఫిజికల్ స్టేట్కు చేంజ్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఫిజికల్ చేంజ్ అనేసి అంటాం. ఇలా ఫిజికల్ ప్రాపర్టీస్ అంటూ ఎలిమెంట్స్కి ఉంటాయి అనమాట. అలాగే వాటి మెల్టింగ్ పాయింట్స్, ప్రతి ఎలిమెంట్ కూడా ఏదో ఒక టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవ్వడం, సాలిడ్స్ అయితే మెల్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి, వాటిని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. కెమికల్ ప్రాపర్టీస్ అంటే హౌ దే ఆర్ రియాక్టెడ్ విత్ అదర్ ఎలిమెంట్స్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఆక్సిజన్ ఇస్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్? వాట్ హ్యాపెన్స్ వెన్ హైడ్రోజన్ ఇస్ రియాక్టెడ్ విత్ కార్బన్? ఆ రియాక్షన్స్ అన్ని, ఆ ఈక్వేషన్స్ అన్ని, వాటన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని కెమికల్ ప్రాపర్టీస్ అనేసి అంటాం. సో ఎలిమెంట్స్కు ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ రెండు ఉంటాయి అన్నమాట. అవి ఈ అటామిక్ వెయిట్స్కు రిలేటెడ్గా ఉంటాయి. అటామిక్ వెయిట్ చేంజ్ అయితే ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయని ఈ యొక్క మెండలీవ్ అనేటువంటి సైంటిస్ట్ ఊహించాడు. సో ఇతనికి తెలిసిన ఎలిమెంట్స్ 63 మాత్రమే. ఆ 63 ఎలిమెంట్స్ను బేస్ చేసుకొని ఒక షార్ట్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ను కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందులో చెప్పినటువంటి లానే ఇదన్నమాట. మీరు ఇంత మాత్రం రాస్తే చాలు. ఓకే, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్స్. అంటే వాటి అటామిక్ వెయిట్స్ మారితే ఇవి కూడా మారుతూ ఉంటాయి అని తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ మోస్లెస్ పీరియాడిక్ లా. దీన్నే మోడరన్ పీరియాడిక్ లా అని కూడా అంటారు.
దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోడ్రన్ పీరియాడిక్ లా అన్నమాట. సో ఈ మోస్లే పీరియాడిక్ లాను బేస్ చేసుకొనే ఈ ఇప్పుడు ఉండేటువంటి లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనేది ఉంది, కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇదేం చెప్తుందంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ నంబర్స్ అన్నమాట. సో ఏం అటామిక్ నంబర్ అంటే ఇప్పుడు ఉండేటువంటి డెఫినేషన్ చెప్పండి. ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ electrons present in a neutral atom is called as atomic number. అదే అటామిక్ వెయిట్స్ అంటే the total number of that is the protons and neutrons. అంటే న్యూక్లియన్స్ ఎన్ని ఉంటాయో దాన్నే మనం అటామిక్ మాస్ నంబర్గా తీసుకుంటాం. న్యూక్లియన్స్ ఎన్ని ఉంటాయో, న్యూక్లియాన్స్ అంటే న్యూట్రాన్స్ తర్వాత ప్రోటాన్స్, ఇవి రెండు న్యూక్లియస్లో ఉంటాయన్నమాట. సో వాటి నంబర్ను మనం అటామిక్ మాస్ నంబర్గా తీసుకుంటాము, అటామిక్ వెయిట్గా తీసుకుంటాం దాన్నే. ఓకేనా. అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, పాజిటివ్ చార్జెస్ ఆర్ నెగిటివ్ చార్జెస్ ప్రజెంట్ ఇన్ ఎ న్యూట్రల్ యాటమ్. న్యూట్రల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్నే మనం ఏమంటామంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మోస్లే పీరియాడిక్ లా. దీన్ని మోస్లే పీరియాడిక్ లా అంటారు, మోస్లే. ఓకేనా. సో మోస్లే పీరియాడిక్ లాకు ఉండేటువంటి ఇంకొక పేరు ఏంటంటే మోడ్రన్ పీరియాడిక్ లా అని కూడా అంటాం దీన్ని. సో ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇంకొద్ది మాడిఫై చేసి ఈ అటామిక్ నంబర్స్ ప్లేస్లో దట్ ఈస్ వాట్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, దట్ ఈస్ ద వెరీ పర్ఫెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ మోస్లే పీరియాడిక్ లా అండ్ దట్ ఈస్ వాట్ Mendeleev's periodic law. Next, coming to third question. What is third question is? So third question is, what are the elements with highest electronegativity and electron affinity or electron gain enthalpy అని కూడా ఇస్తాడు ఇక్కడ. What are the elements present with highest electronegativity and electron affinity or electron gain enthalpy అంటారు. సో పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిట్లోనూ ఫ్లోరిన్ ఇదన్నమాట. ఫ్లోరిన్ హ్యాజ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండే ఎలిమెంట్ ఏదంటే దట్ ఈస్ వాట్ ఫ్లోరిన్. బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ స్మాల్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి అయనైజేషన్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అయనైజేషన్ పొటెన్షియల్. ఓకే. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే మనకు అందరికీ తెలిసిందే. వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ? It is the tendency of an atom to attract the bond pair of electron more towards itself in a heterodiatomic molecule. For example, HF అనుకోండి, నేను HF అనేది తీసుకుంటున్నాను. వీటి మధ్య ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా ఈ ఆటంకు మిడిల్లో ఈ 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉండాలి. They must be in the middle of these 2 atoms, but due to the more attracting tendency of this fluorine యొక్క more attracting tendency వల్ల ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ మధ్యలో ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసింది అది ఇలా. అప్పుడేమవుతుంది, దీనిపైన ఆటోమేటిక్గా డెల్టా మైనస్ ఛార్జ్, ఇక్కడ డెల్టా ప్లస్ ఛార్జ్ డెవలప్ అవుతాయి అన్నమాట. వీటిని పార్షియల్ ఛార్జెస్ అనేసి అంటారు. పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అండ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేసి అంటాం. సో దీన్నే మనం ఎలక్ట్రోనెగటివిటీ అనేసి అంటాం. దిస్ ఇస్ ద నేచురల్ టెండెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్. నేచురల్ టెండెన్సీ అనమాట. కొన్ని ఎలిమెంట్స్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఎలిమెంట్స్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది, అలా అనమాట. ఓకేనా. దిస్ వన్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. దిస్ ఈజ్ క్లోరిన్, CHLORINE. సో దిస్ ఈజ్ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ ప్లేస్లోనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని అంటారు. What is electron gain enthalpy? When an electron is added to the atom present in gaseous state. When an electron is added to the atom present in gaseous state, it releases energy that is called as electron gain enthalpy. ఒక ఎలక్ట్రాన్ను ఒక ఆటమ్ గ్యాసెస్ స్టేట్లో ఉండే ఒక ఐసోలేటెడ్ ఆటమ్కు యాడ్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఇది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎనర్జీ. అదే ఎలక్ట్రోనెగటివిటీ అనేది అదొక స్వభావం, అదొక టెండెన్సీ అనమాట, టెండెన్సీ అని అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ వాట్
when an electron is added to the atom present in gaseous state, here some amount of energy releases. That is called as electron gain enthalpy or electron affinity అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇలా ఉంటాయి ఒక గ్రూప్ లో. జనరలీ ఇన్ ఎ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజెస్. ఇలా టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్, క్లోరిన్ హ్యాస్ గ్రేటర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దాన్ దట్ ఆఫ్ ఫ్లోరిన్. దిస్ వన్ క్లోరిన్ కు ఎక్కువగా ఉంటుంది ఫ్లోరిన్ కంటే. రీజన్ ఏంటంటే క్లోరిన్ సైజ్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఫ్లోరిన్ సైజ్. Here there are already 9 electrons. Here in this 17 electrons are there in that is what chlorine. But here in case of fluorine very small size చాలా తక్కువ. దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ 9 ఎలక్ట్రాన్స్ తక్కువ ప్లేస్ లో ప్యాక్ అయి ఉంటాయి. ఇంకో ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఈ 9 ఎలక్ట్రాన్స్ ఆ ఎలక్ట్రాన్ కమింగ్ 10th ఎలక్ట్రాన్ ను యాక్సెప్ట్ చేయవు. ద రిపెల్, యాక్సెప్ట్ చేయాల్సింది పోయి రిపెల్ చేస్తాయి అన్నమాట. కొద్ది రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఆ రిపల్సివ్ ఫోర్స్ ను ఓవర్కమ్ చేసుకొని ఈ 10th ఎలక్ట్రాన్ మనం యాడ్ చేసేటువంటి ఎలక్ట్రాన్ ఫ్లోరిన్ లోపలికి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ లో కొద్ది ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కమింగ్ అవుట్ ఇన్ ద ప్రాసెస్ డిక్రీజెస్. అదనమాట ఇక్కడ జరిగేది. ఓకేనా? అదే ఈ క్లోరిన్ లో అయితే అలాంటి పరిస్థితి లేదు. క్లోరిన్ లో 3d ఆర్బిటాల్స్ ఎంటీగా ఉంటాయి. 3d ఆర్బిటాల్స్ ఎంటీగా ఉంటాయి. సో మనం యాడ్ చేసే 18th ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ఎంటర్ కాకపోయినా దెర్ ఈజ్ మచ్ స్పేస్, సో దట్ దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఇన్ బిట్వీన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫ్లోరిన్ అండ్ న్యూలీ కమింగ్ ఎలక్ట్రాన్. ఓకే, కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ కు ఆల్రెడీ అక్కడ ఫ్లోరిన్ లో ఉండే 17 ఎలక్ట్రాన్స్ మధ్య పెద్దగా రిపల్షన్స్ ఉండవు, ఈజీగా యాక్సెప్ట్ చేసుకొని ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దేంట్లో క్లోరిన్ లో ఎలక్ట్రాన్ కలిపినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఫ్లోరిన్ లో కలిపినప్పుడు కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల ఫ్లోరిన్ కు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ క్లోరిన్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఫ్లోరిన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ డయాగోనల్ రిలేషన్షిప్? So diagonal relationship can be seen in case of second period elements అన్నమాట, and third period elements. This one. So second period element ఏమి? lithium, and that is beryllium, boron, and then carbon. ఇంతవరకే అప్ టు 4th వరకే ఈ యొక్క రిలేషన్షిప్ మనకు కనబడుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ సోడియం అండ్ మెగ్నీషియం, దిస్ ఈజ్ అల్యూమినియం తర్వాత సిలికాన్, ఇలా ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 elements present in second period. These are the 4 elements present in that is what third period. Now what is present is here lithium resembles with magnesium. లిథియం యొక్క ప్రాపర్టీస్ కన్నా మనము గమనిస్తే మెగ్నీషియం ప్రాపర్టీస్ తో మనకు యొక్క రిలేషన్షిప్ అనేది కనబడుతుంది. మెగ్నీషియం లాగా ఈ లిథియం కు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ గా ఒక గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ కు ఒకే విధమైన ప్రాపర్టీస్ ఉంటాయి. దిస్ ఈస్ జనరలీ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఎ గ్రూప్ బిహేవ్స్ యాజ్ వన్ టైప్. అవి ఒక రకంగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. బట్ లిథియం ఉండేదేమో 1A గ్రూప్ ఎలిమెంట్, ఇది 1A గ్రూప్ ఎలిమెంట్స్, ఇవి 2A గ్రూప్ ఎలిమెంట్స్. సో 1A గ్రూప్ ఎలిమెంట్ లో ఉండే లిథియం 2A గ్రూప్ లో ఉండే మెగ్నీషియంతో పోలికను కలిగి ఉంటుంది, సిమిలారిటీ ఉంటుంది. సో ఈ రిలేషన్షిప్ ఏమంటారంటే డయాగోనల్ అంటే చూడండి ఏమి. అలాగే బెరిలియం ఈజ్ డయాగోనల్లీ రిలేటెడ్ విత్ దిస్ వన్ అండ్ బోరాన్ ఇది. సో ఈ రిలేషన్షిప్ అనేది లాస్ట్ వరకు అయితే కనబడలేదు. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ లో మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు. దీన్నే ఏమి దట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాగోనల్ రిలేషన్షిప్ అనేసి అంటారు అన్నమాట. సో దీన్ని మనం డెఫినేషన్ పరంగా ఎలా రాయొచ్చు? ఫస్ట్ ఎలిమెంట్ in 1A group first element of second period
second period. First element of second period has similar properties. Properties లో సిమిలారిటీ ఉంటుంది అనమాట. సిమిలర్ ప్రాపర్టీస్ with the element present in with the second element present in third period. This is called diagonal relationship. Diagonal relationship. సో జనరల్గా ఉండాల్సిన దానికంటే ఇది డిఫరెంట్ అనమాట. ఒక గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్కు ఒక విధమైన ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఒక గ్రూప్లో ఉండే ఒక ఎలిమెంట్కు నెక్స్ట్ గ్రూప్లో ఉండే నెక్స్ట్ ఎలిమెంట్కు రిలేషన్షిప్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ diagonal relationship. First element of second period, this is first element of second period has similar properties with the second element present in third period. Alage second element present in second period has similar properties with the third element present in third period. ఇట్లా మనం చెప్పుకుంటూ పోవచ్చు అన్నమాట. మీరు ఏదో ఒకటి రాస్తే కూడా సరిపోతుంది. ఓకేనా? దిస్ వన్. Next, what are amphoteric oxides? Amphoteric. So amphoteric oxides అంటే జనరల్ గా నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి 4 types అన్నమాట. 4 types. One is acidic oxides, basic oxides, neutral oxides, and then amphoteric oxides. ఇలా 4 types of oxides ను డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఏం అసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఏ ఆక్సైడ్స్ అయితే వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు అసిడిక్ సొల్యూషన్ లేదా యాసిడ్ ను, ఫర్ ఎగ్జాంపుల్ SO3 plus H2O gives rise to H2SO4. This one. Or suppose say SO2 sulfur dioxide అనుకోండి, this is SO3. యాసిడ్ ను ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి వాటిని అసిడిక్ ఆక్సైడ్స్ అంటారు. సో బేసిక్ ఆక్సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ Na2O plus H2O gives rise to 2NaOH. దిస్ ఈజ్ బేసిక్ ఆక్సైడ్స్. ఏ ఆక్సైడ్స్ అయితే వాటర్ లో డిజాల్వ్ అయిన తర్వాత బేసెస్ ను ఫామ్ చేస్తాయో వాటిని బేసిక్ ఆక్సైడ్స్ అంటారు. ఇవి యాసిడ్ ను ఫామ్ చేయవు. యాసిడ్స్ నో, బేసెస్ కూడా లేదు. న్యూట్రల్ ఆక్సైడ్స్ యాసిడ్స్ ను కానీ బేసెస్ ను కానీ దేన్ని కూడా ఫామ్ చేయవు ఎప్పుడు వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు. అండ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ ఏం చేస్తాయంటే ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ ఈ యాసిడ్స్ తో బేసిక్ గా బిహేవ్ చేస్తాయి, అలాగే బేసిస్ తో యాసిడ్ గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. అంటే యాసిడ్ తోనూ రియాక్ట్ అవుతాయి, అలాగే బేసిస్ తోనూ రియాక్ట్ అవుతాయి. సో అలాంటి ఆక్సైడ్స్ ఏమంటారంటే ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని అంటాం అన్నమాట. Amphoteric oxides. So amphoteric oxides ku definition is oxides which behaves as acids with bases తో రియాక్ట్ చేపించేటప్పుడు, బేసెస్ అంటే ఆల్కలీస్, యాసిడ్స్ గా బిహేవ్ చేస్తాయి అండ్ behaves as bases with acids. This is the correct definition given in our NCERT book. Bases with the acids. యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు బేస్ తో రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ గాను బిహేవ్ చేసేటువంటి ఆక్సైడ్ నే ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఆక్సైడ్స్ which behaves as acids with bases and behaves as bases with acids. లేదా ఇక్కడ behaves 2 times కాకుండా behaves as bases and that is behaves as bases with acids. యాసిడ్ తో బేస్ తో యాసిడ్ గాను బిహేవ్ చేసేటువంటి యొక్క ఆక్సైడ్స్ నే
ఏమంటారంటే ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అని అంటారు. ఓకేనా? ఏం బోర్ ఏం కొట్టట్లేదు కదా? ఎస్, నేర్చుకోవాలి ఇవంతా కూడా. నెక్స్ట్, what is isoelectronic series? The series of, this one is sixth one, the series of ions and atoms. ions ఉండొచ్చు, atoms ఉండొచ్చు. ions atoms రెండు కలిసి ఉండొచ్చు అన్నమాట. series of ions and atoms with same number of electrons, that is same number of electrons అన్నమాట. ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ సేమ్ గా ఉండాలి. is called as isoelectronic series. electronic series అన్నమాట. isoelectronic series. ఓకే, సో సిరీస్ ఆఫ్ అయాన్స్ అండ్ ఆటమ్స్. కొన్ని సందర్భాల్లో అయాన్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో 1 or 2 ఆటమ్స్ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. విత్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఏదైనా సరే సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్, దట్ ఈస్ వాట్, ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. దీన్నే మనము ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అని అంటాం. దట్ ఈస్. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ C-4 N 3 minus O 2 minus F minus, and this is Na plus, and Mg2 plus, and Al3 plus, Si4 plus. సో ఇది ఒక కార్బన్ అటామిక్ నంబర్ ఆల్రెడీ 6, 4 మైనస్ అంటే 4 ఎలక్ట్రాన్స్ ఇది గెయిన్ చేసిందని, సో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నైట్రోజన్ అటామిక్ నంబర్ 7, 3 మైనస్ అంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, సో 3 plus 7 దట్ ఈస్ వాట్ 10. ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, సో 8 plus 2 10. ఫ్లోరిన్ అటామిక్ నంబర్ 9, సో ఆల్రెడీ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందులో 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, 10. నియాన్ అటామిక్ నంబర్ 10, ఇందులో ప్లస్ మైనస్ ఏం లేదు, అందుకే ఇక్కడ ఆటమ్స్ అని రాశాను నేను. దిస్ ఈస్ 10. అండ్ Na ప్లస్ అటామిక్ నంబర్ 11, ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ తీసేశారు, 10. Mg+2 12 అటామిక్ నంబర్, సో 2 ఎలక్ట్రాన్స్ తీసేశారు, 10. అల్యూమినియం 13, సో 3 ఎలక్ట్రాన్స్ తీసేశారు, 10. సిలికాన్ 14, సో 4 ఎలక్ట్రాన్స్ తీసేస్తే 10. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ అనమాట. ఇలా ఉంటే దీన్ని ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అని అంటాం అనమాట. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ K ప్లస్ Cl మైనస్ అండ్ Ca+2 అనమాట, 2 ప్లస్. ఇవన్నీ అటామిక్ నంబర్ 19, 1 ఎలక్ట్రాన్ ఈజ్ రిమూవ్డ్, సో దట్ ఈస్ వాట్ 18 ఎలక్ట్రాన్స్. అటామిక్ నంబర్ 17, 1 ఎలక్ట్రాన్ ఈజ్ గెయిన్డ్, 18. అటామిక్ నంబర్ 20, 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్, దట్ ఈస్ 18. సో ఇలా మనం దేనికైనా కూడా అప్లై చేసి నేర్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. అండ్ వాట్ ఆర్ ట్రాన్స్యూరేనిక్ ఎలిమెంట్స్? వాట్ ఆర్ స్ట్రాంగ్, దట్ ఈస్ ట్రాన్స్యూరేనిక్. ట్రాన్స్యూరేనిక్ అంటే, ట్రాన్స్ అంటే ఆఫ్టర్ యురేనియం అన్నమాట. ఎలిమెంట్స్ విత్ అటామిక్ నంబర్ ఆఫ్టర్ యురేనియం. సో ఎలిమెంట్స్ with atomic numbers greater than the atomic number of uranium are called as transuranic అన్నమాట. ట్రాన్స్యూరేనిక్ ఎలిమెంట్స్. యురేనియం అటామిక్ నంబర్ ఎంత చెప్పండి? Z is equal to 92. అంటే అటామిక్ నంబర్ 92 తర్వాత వచ్చేటువంటి ప్రతి ఎలిమెంట్ ను మనం ట్రాన్స్యూరేనిక్ ఎలిమెంట్ అనేసి అంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ దిస్ వన్, ట్రాన్స్యూరేనిక్ ఎలిమెంట్స్ అన్నమాట. అటామిక్ నంబర్ 92 కంటే ఎక్కువగా ఉండే వాటన్నిటిని కలిపి ట్రాన్స్యూరేనిక్. ట్రాన్స్ అంటే ఆఫ్టర్. ఓకే, యురేనిక్ అంటే యురేనియం అనే ఎలిమెంట్. యురేనియం అనే ఎలిమెంట్ అటామిక్ నంబర్ 92. సో ఆ ఎలిమెంట్ తర్వాత వచ్చే అన్ని ఎలిమెంట్స్ ను ఏమంటారంటే ట్రాన్స్యూరేనిక్ ఎలిమెంట్స్ అని అంటారు. ట్రాన్స్యూరేనిక్ ఎలిమెంట్స్ అని అంటారు.
వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫిఫ్త్ పీరియడ్? సో ఫిఫ్త్ పీరియడ్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఎలా కనుక్కుంటారు చెప్పండి? సో ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నా మీకు తెలిసి ఉండాలి. సో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఇవన్నమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ పీరియడ్, దిస్ ఈజ్ సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, దిస్ ఈజ్ ఫోర్త్ పీరియడ్, దిస్ ఈజ్ ఫిఫ్త్ పీరియడ్, ఇట్ ఈస్ సిక్స్త్ పీరియడ్ అండ్ సెవెంత్ పీరియడ్. ఇలా ఉంటాయన్నమాట. ఇట్లా మనం రాసుకుంటూ పోవచ్చు. ఓకేనా? ఇలా రాసుకుంటూ పోవచ్చు. సో స్టార్టింగ్ ఎలిమెంట్ అంటే ప్రతి పీరియడ్ కూడా ఫస్ట్ 1A గ్రూప్ ఎలిమెంట్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఆల్కలీ మెటల్స్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి, సో ఫిఫ్త్ అంటే మీ రుబీడియం. సో ఫర్ దిస్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫిఫ్త్ పీరియడ్ ఈజ్ రుబీడియం. రుబీడియం. ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారు? హలీనాకు రుబీనా క్లోజ్ ఫ్రెండ్. గుర్తుందా? నాకు వీడియో ఉంది, అది చూడండి. ఏమి దిస్ ఈజ్ హలీనా, హలీనాకు రుబీనా, రుబీనా క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఇది నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే హలీనాకు హెచ్ ఎల్ఐ ఎన్ఏ కే ఆర్బి సిఎస్ అనమాట. ఇందులో ఆర్బి తీసుకుంటాం, ఇక్కడ కే తీసుకుంటాం, హియర్ ఇట్ ఈస్ ఎన్ఏ అండ్ ఎల్ఐ, దిస్ ఈజ్ హెచ్ అండ్ దెన్ సిఎస్, హియర్ ఎఫ్ఆర్. చూడండి ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. హలీనాకు రుబీనా క్లోజ్ ఫ్రెండ్, హలీనాకు రుబీనా క్లోజ్ ఫ్రెండ్ అనేది గుర్తుపెట్టుకుంటే 1A ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో రుబీడియం ఈజ్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ ఇన్ దిస్ పీరియడ్. ఓకే, దిస్ వన్ ఫిఫ్త్ పీరియడ్లో స్టార్టింగ్. ఫిఫ్త్ పీరియడే కాదు, ఇంకే పీరియడ్ అయినా కూడా మీరు చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు 5-6 క్వశ్చన్స్ వచ్చినా కూడా దాని నుండి మనం ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. So what is electron gain enthalpy? Amount of energy releases when an electron is added to the atom present in isolated or gaseous state అన్నమాట. అంటే ఏమిది? ఎనర్జీ. ఎనర్జీనే ఇది. సో ఎనర్జీని ఎలా మెజర్ చేస్తాం? జౌల్స్ లేదా క్యాలరీస్. సో వీటిలో మనం ఈ యొక్క ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీను మెజర్ చేయడం జరుగుతుంది. సో మీకు డెఫినేషన్ తెలిసింటే చాలు, ఈజీగా ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేయొచ్చు. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఒక ఎనర్జీనే కాబట్టి దానికి యూనిట్స్ వచ్చి జౌల్స్ అండ్ దట్ ఈస్ వాట్ క్యాలరీస్. నెక్స్ట్ ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్లోకి వద్దాం. సో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మన అకాడమీ బుక్లో ఇవి ఇచ్చాడు. సో an element has atomic number x, give its position. An element x has atomic number that is 34 అన్నమాట. an element x అనేటువంటి ఒక ఎలిమెంట్ కు అటామిక్ నంబర్ 34 అంట. 34. సో గివ్ ఇట్స్ పొజిషన్ ఇన్ పీరియాడిక్ టేబుల్. అంటే ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ నంబర్ తెలిసిందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనము దాని పొజిషన్ పీరియాడిక్ టేబుల్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే z ఈజ్ ఈక్వల్ టు 34 ఇచ్చాడు అటామిక్ నంబర్. దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 అండ్ 3d10 ఇంతవరకు 30 ఎలిమెంట్స్ అయినాయి అన్నమాట. అండ్ 4p4. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ 34 అన్నమాట. ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఏం అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి? సో మ్యాక్సిమం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అన్నమాట. సో ఇక్కడ 4s ఉంది, అలాగే 4p ఉంది. దట్ మీన్స్ వాట్? 4s2 అండ్ దట్ ఈస్ 4p4. 4s2, 4p4 అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు నో ద గ్రూప్ నంబర్ తెలుసుకోవాలంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ను యాడ్ చేసుకోవాలి. ఇది 2 + 4 జనరల్లీ ఇన్ కేస్ ఆఫ్ p బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. సో 2 + 4 ఈజ్ ఈక్వల్ టు 6. 6 మీన్స్ దట్ ఈస్ ఇట్ బిలాంగ్స్ టు 6th గ్రూప్. 6th గ్రూప్ లో ఉంటుంది. లేదా ఐయుపాక్ లో చెప్పాలంటే 6th గ్రూప్ ను 16th గ్రూప్ అంటారు. 16th గ్రూప్ ఆర్ గ్రూప్ 16th గ్రూప్ లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పీరియడ్ కి వచ్చామనుకోండి, ఈ నంబర్ దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ indicates the maximum principal quantum number in the electronic configuration of an element indicates its period. So ఈ 4 ఉంది ఇక్కడ. 4 కాబట్టి that is 4th period. 4th period. సో ఇది 4th period లో
4th పీరియడ్ లో 16th గ్రూప్. ఇలా మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి 4th పీరియడ్ దేంతో స్టార్ట్ అవుతుంది, పొటాషియం కదా, పొటాషియం అండ్ దట్ ఈస్ కాల్షియం, స్ట్రాన్షియం, దట్ ఈస్ స్కాండియం, ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఎలిమెంట్ ఏదంటే సపోజ్ ఇలా వస్తుంది, ఇది 4th పీరియడ్ అనుకోండి, ఇది 6th అంటే ఇక్కడ ఉంటుంది ఆ ఎలిమెంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అనేసి అంటాం. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ ఎలిమెంట్ అయినా కూడా ఇంతే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. అందులో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకొని వాటిలో ఉండే ఎలక్ట్రాన్స్ ను యాడ్ చేస్తే మనకు గ్రూప్ నంబర్ వస్తుంది. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ తీసుకున్నాం అనుకోండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో మాక్సిమం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ తీసుకుంటే దట్ ఇండికేట్స్ దట్ ఈస్ వాట్ పీరియడ్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. దిస్ వన్ నెక్స్ట్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఓవర్, ఎందుకంటే నాకు బోర్డ్ కొద్దిగా అవసరం అవుతుంది అందువల్ల. సో Mg+2 ion is smaller than O2 minus ion. Here you see Mg+2 ion, O-2 ion. So general గా దీని కేసు ఏమి, దట్ ఈస్ అటామిక్ నంబర్ 12, here atomic number 8. Number of electrons is equal to 12, number of protons is equal to 12. Here number of electrons is equal to 8 and number of protons is also equal to, that is what it, when it is న్యూట్రల్ లో ఉండేటప్పుడు ఇదన్నమాట పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 2 electrons మైనస్ చేసాం, -2 electrons is equal to 10 electrons అయినాయి, బట్ ప్రోటాన్స్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ప్రోటాన్స్ ఎక్కువగా ఉన్నాయంటే దీన్ని ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటారు. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఒక ఆటమ్ లో దిస్ ఈజ్ ఆటమ్ అండ్ సపోజ్ యాజ్ పర్ ద బోస్ అటామిక్ మోడల్ ఇది వచ్చేసి మనకు అటామిక్ సైజ్ ను, అటామిక్ స్ట్రక్చర్ ను ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 2 types ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి ఒక ఆటమ్ లో, 2 types ఆఫ్ ఫోర్సెస్ అనమాట. ఒకటేమంటే అట్రాక్షన్ ఆఫ్ దిస్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఛార్జ్. దాన్నే మనం న్యూక్లియర్ ఛార్జ్ అనేసాం. సెకండ్ వన్ ఈజ్ రిపల్షన్ ఇన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్. యాజ్ వి రిమూవ్ ఎలక్ట్రాన్స్, ఒక్కొక్క ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తూ వస్తే రిపల్షన్ డిక్రీజ్ అయ్యి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. వీఆర్ నాట్ రిమూవింగ్ ద ప్రోటాన్స్ ను మనం రిమూవ్ చేయట్లేదు. ఈ ప్రోటాన్స్ కు ఎలక్ట్రాన్స్ కు మధ్య అట్రాక్షన్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్ ఉంటుంది అనమాట. ఒక న్యూట్రల్ ఆటమ్ లో ఇది బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, బ్యాలెన్స్డ్ అనమాట. అదే క్యాటయాన్ లో ఏమవుతుందంటే, క్యాటయాన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ ను రిమూవ్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది. So the number of electrons decreases. As the number of electrons decreases, effective nuclear charge increases. ఇది అలాగే ఉంటుంది, ఇది న్యూక్లియస్ యొక్క పవర్ ఆఫ్ అట్రాక్షన్ అలాగే ఉంటుంది, బట్ number of electrons decreases. So the less number of electrons are strongly attracted by the nucleus, so that size decreases. ఇలా ఉన్నది ఇలా అయిపోతుంది అనమాట దేంట్లో, దట్ ఈస్ వాట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాటయాన్. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ యానయాన్ పోతాం. ఇప్పుడు ఇక్కడ ఏమి 8 electrons ఉన్నాయి, -2 means what, 2 electrons are added, +2 that is equal to 10, but effective nuclear charge remains as it is. న్యూక్లియర్ ఛార్జ్ మాత్రం అలాగే ఉండిపోతుంది, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ను బట్టి న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది అనమాట. దిస్ వన్. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ లెస్ అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ దిస్ వన్. సో వాట్ హ్యాపెన్స్, రిపల్షన్ ఇంక్రీజెస్. ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉండే రిపల్షన్ ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కంటే డామినేట్ చేసేస్తుంది అనమాట. కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ దూరంగా వెళ్ళిపోతాయి న్యూక్లియస్ నుండి. ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్టింగ్ పవర్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్టింగ్ పవర్ డిక్రీజ్ కావడం కాదు, ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయి వాటి మధ్య రిపల్షన్ ఇంక్రీజ్ అవుతుంది, అందువల్ల సైజ్ ఇంక్రీజ్ అవుతుంది యానయాన్లో. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, వై క్యాటయాన్ ఈజ్ స్మాలర్ అండ్ యానయాన్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ పేరెంట్ ఆటమ్స్. వాటి పేరెంట్ ఆటమ్స్ కంటే క్యాటయాన్ సైజ్ స్మాలర్ అండ్ యానయాన్ సైజ్ లార్జర్ ఎందుకు అంటారు అనమాట. సో సింపుల్ గా ఒక సెంటెన్స్ లో రాయొచ్చు, ఇన్ Mg+2 ion, Mg2+ ion, effective nuclear charge is higher, లేదా డామినేట్స్ అని కూడా రాసుకోవచ్చు.
nuclear charge dominates, is higher than repulsions in between electrons. Repulsions of electrons. Repulsions of electrons. So, ఇది కరెక్ట్ రీజన్ అన్నమాట. ఒక ఆటంలో 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. ఒకటేమంటే పాజిటివ్ ఛార్జ్ ఉండే న్యూక్లియస్కు నెగిటివ్ ఛార్జ్ ఉండే ఎలక్ట్రాన్స్కు మధ్య అట్రాక్షన్. రెండవది ఈ ఎలక్ట్రాన్స్ మధ్యలోనే రిపల్షన్ ఉంటుంది. సో రిపల్షన్ ఎక్కువైపోతే సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. రిపల్షన్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగితే. సింపుల్ టాపిక్, ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో క్యాటయాన్స్లో ఎప్పుడు కానీ అది +1 ఛార్జ్ ఉన్నా, +2, +3, +4, వాట్ ఎవర్ మే బి ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ద క్యాటయాన్, definitely nuclear charge dominates the repulsion in between electrons. That is the main reason. Okay, next O minus 2 ion. So O minus 2 ion ఏమవుతుంది? దీనికి రివర్స్ రాయాలన్నమాట. In O2 minus ion, in O2 minus ion, repulsions of electrons, repulsions of electrons overcome అని కూడా రాయొచ్చు, లేదా డామినేట్ అని కూడా రాయొచ్చు. ఓవర్వేస్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. therefore O2 minus ion size increases. సో వీటికి 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, రిపల్షన్ ఇన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అన్నమాట. ఇది దిస్ వన్. నెక్స్ట్, హౌ డస్ ద నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ చేంజెస్ అలాంగ్ ద థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏం చెప్పండి, ఇక్కడ రాస్తున్నా నేను. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, and that is after silicon, phosphorus, and then sulfur, then chlorine. So these are the elements present in third period. What oxides ante? Na2O, MgO, Al2O3, SiO2, P4O10, and SO3. Here it is Cl2O7. These are the oxides. ఇవి ఆక్సైడ్స్ అన్నమాట. దేనికి సంబంధించి? సెవెంత్ that is periods. That is, what is this? Second period elements. అందుకే third period elements అన్నమాట. So Na2O2, Cl2O7. Now the elements present at left hand side are metals. So metals యొక్క ఆక్సైడ్స్ ఏం నేచర్ ఉంటుంది? బేసిక్. సో దిస్ ఈజ్ బేసిక్, ఇది బేసిక్, ఇది కూడా బేసిక్. దిస్ ఈజ్ amphoteric. So actually this is also acidic. ఇక్కడ నుండి acidic nature start అవుతుంది. This is acidic, and this is acidic, and it is also acidic. Okay, like this. So ఇదన్నమాట చేంజ్ అయ్యే విధానం. లెఫ్ట్ సైడ్ మెటల్స్, రైట్ సైడ్ నాన్ మెటల్స్. మధ్యలో అల్యూమినియం యాంఫోటరిక్ నేచర్ ఉంటుంది. సో యాంఫోటరిక్ నేచర్ అంటే ఇంతకు ముందే చెప్పాను. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయితే బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయితే దట్ ఈస్ వాట్ అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ మీన్స్, సో మెటల్ నుండి నాన్ మెటల్, ఇవి రెండు మెటల్స్, ఇది యాంఫోటరిక్ అన్నమాట. ఇక్కడి నుండి అసిడిక్ నేచర్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ వన్ వెరీ సింపుల్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పీషీస్. ఏమది? కొన్ని స్పీషీస్ ఇచ్చాడు. N3- ఇచ్చాడు, O2-, Na+, అండ్ Mg+2 or 2+, అండ్ అల్యూమినియం 3+. సో ఇవి అవునా, అల్యూమినియం 3+ అన్నమాట. వాట్ ఈస్ కామన్ ఇన్ దెమ్? ఏం కామన్గా ఉంది చెప్పండి దీంట్లో? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇవి ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అనమాట. అది ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. ఇదేంటంటే ఐసో ఎలక్ట్రానిక్స్.
ఐసోఎలక్ట్రానిక్ సిరీస్ లో ఏం కామన్ గా ఉంటుంది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. ఇన్ దిస్ number of electrons are same. Number of electrons is same number of electrons ఉంటాయి అన్నమాట. సో n3 మైనస్ కదా, నైట్రోజన్ 7 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 10, ఆక్సిజన్ కు 8 అటామిక్ నంబర్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే దట్ ఈస్ 10, సోడియం అటామిక్ నంబర్ 11 1 ఎలక్ట్రాన్ తీసేస్తే 11 దట్ ఈస్ 10, Mg 12 atomic number 2 electrons తీసేస్తే that is 10, here also that is what 10. So ఈ విధంగా same number of electrons ఉంటాయి. Arrange them in the increasing order of their ionic radius. ఇవన్నీ అయాన్స్ అన్నమాట, అయాన్స్. సో ఇప్పుడు ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, anion size cation size కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకో చెప్పాను కదా, anions లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ మిడిల్లో ఉంటే రిపల్సివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అయ్యి న్యూక్లియస్ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. ఇలా అనమాట యాటమ్. సపోజ్ ఇలా ఉంటుంది అనుకోండి యాటమ్. సో దీంట్లో ఏమవుతుందంటే ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట దూరంగా. యాక్చువల్గా ఇలా ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇలా కాకుండా ఇంత దూరంగా. అప్పుడు ఏమవుతుంది, ఈ రేడియస్ ఇంక్రీజ్ అయినట్టే కదా ఎప్పుడు, అది యానయాన్స్ లో. అదే క్యాటాన్స్ లో ఏమవుతుంది, వీఆర్ రిమూవింగ్ ఎలక్ట్రాన్స్, సో న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్, సో ఆల్ ఎలక్ట్రాన్స్ కమ్ క్లోజ్ టు ద న్యూక్లియస్. సో జనరలీ మైనస్ చార్జ్ ఇంక్రీజ్ అయితే సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఆపోజిట్, పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయితే సైజ్ డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో వీటన్నిటిలో దేనిపైన ఎక్కువ పాజిటివ్ చార్జ్? అల్యూమినియం. Al 3+ is less than, next Mg plus 2+ is less than, Na plus is less than, next less నెగిటివ్ చార్జ్ అనమాట, O2- is less than N3-. చూడండి ఇట్లా. ఓకేనా? దిస్ ఈస్ వాట్ అరేంజ్ దెమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అయానిక్ రేడియై. ఇంక్రీజింగ్ ఆర్డర్ దిస్ ఈస్. సో దిస్ ion is that is larger in size than that of these ions. Okay, this one. Next one is name any two bridge elements. Any two bridge. What is bridge element? Bridge elements అంటే ఏమో చెప్పండి. Bridge elements. So once you observe the structure of periodic table, so here this is, మనం కన్నా పీరియాడిక్ టేబుల్ ను అబ్జర్వ్ చేస్తే ఇలా ఈ విధంగా ఇలా ఉంటుంది, అవునా? దిస్ ఈజ్, సో హియర్ దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ general shape of periodic table. S block elements are present here, P block elements are present here, D block elements are present in the middle, and F block elements are present here. These are F block elements. Okay, this one. Now here you see, in between S block elements are electropositive, P block elements are electronegative. So this transition takes place. Elements అన్ని కూడా ఎలక్ట్రోపాజిటివ్ నుండి ఎలక్ట్రోనెగటివ్ వైపుకు వీటి ద్వారా పాస్ అవుతుంది. ఆ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అనేది ఎలక్ట్రోనెగటివ్ నేచర్ వైపుకు ఇలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఏది? ఎలక్ట్రోనెగటివ్ నేచర్, అవునా? ఒకటి. నంబర్ 2, ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కు, పి బ్లాక్ ఎలిమెంట్స్ కు, డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి బ్రిడ్జ్ లాగా ఉంటాయి. దిస్ ఈజ్ బ్రిడ్జ్, ఇవి బ్రిడ్జ్. ఓకేనా? సో డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా బ్రిడ్జ్ ఎలిమెంట్స్. వాడు అతను క్వశ్చన్ లో నేమ్ ఎనీ టూ బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అన్నాడు. ఎనీ టూ, మేబీ ఐరన్ అండ్ గోల్డ్, ఆర్ కాపర్ అండ్ నికల్, and that is scandium and vanadium, chromium and manganese, any two elements of D block elements. Okay, so they are called as bridge elements. So bridge elements అంటే అవన్నమాట, అంతేగాని ఎక్కడో బ్రిడ్జెస్ కట్టేదానికి యూస్ చేసే ఎలిమెంట్స్ కాదు. ఏమి పీరియాడిక్ టేబుల్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ ను బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని కూడా అంటారనమాట. ఓకే, దిస్ వన్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 5th క్వశ్చన్. నెక్స్ట్, డిఫైన్ మెటాలిక్ రేడియస్ అండ్ దట్ ఈస్ వాట్ కోవలెంట్ రేడియస్. సో మెటాలిక్ రేడియస్ మీన్స్ ఇన్ ఏ క్రిస్టల్, ఒక క్రిస్టల్ తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ మెటాలిక్ రేడియస్. సో ఎలా అంటే డెఫినేషన్, హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ distance
in between two atoms in two adjacent atoms in crystal lattice of the metals. Crystal lattice general గా metals ఉంటుంది ఓకేనా of crystal lattice of metals is called as what? Metallic radius. This is the definition for this one. Okay, next. ఇది క్వశ్చన్ వై cation is smaller than ఇది తర్వాత మనం చూద్దాం ఓకేనా దిస్ వన్ ఇది ఒక క్వశ్చన్ అన్నమాట which we have to be answered. Okay, half of the internuclear distance in between two adjacent atoms in the crystal lattice of the metals. ఓ మెటల్ యొక్క క్రిస్టల్ లాటిస్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ like this. So ఇది న్యూక్లియస్ ఓకేనా ఇది క్రిస్టల్ లాటిస్ వీటిలో టూ అడ్జసెంట్ ఆటమ్స్ అంటే ఈ టూ ఆటమ్స్ తీసుకున్నాం ఈ టూ ఆటమ్స్ వీటిలో ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఈ న్యూక్లియస్ కు మధ్య ఉండే డిస్టెన్స్ దాంట్లో హాఫ్ అన్నమాట ఇక్కడి నుండి ఇంతవరకు హాఫ్ ఈ హాఫ్ డిస్టెన్స్ ఏమంటారంటే దిస్ ఈజ్ ఆర్ కాల్డ్ యాజ్ మెటాలిక్ రేడియస్ ఇలా సో హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అంటే ఈ ఆటంలో ఉండే న్యూక్లియస్ కు ఈ ఆటంలో ఉండే న్యూక్లియల మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందో దాన్నే ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అంటారు. సో వాటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాంట్లో హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఆటమ్స్ ఇన్ ఎ క్రిస్టల్ లాటిస్ ఆఫ్ ద మెటల్ ఈజ్ కాల్డ్ యాజ్ మెటాలిక్ రేడియస్ దిస్ వన్. అండ్ సెకండ్ వన్ దట్ ఈస్ కోవెలెంట్ రేడియస్. కోవెలెంట్ రేడియస్ ఇక్కడ రాస్తాం కోవెలెంట్ రేడియస్. Covalent radius. So what is covalent radius? Half of the internuclear distance in between two atoms bonded together with covalent bond. Is called as covalent radius. ఇక్కడ రాసుకోండి. సో జనరల్ గా ఒక ఆటమ్ ఇలా ఉంటుంది. సో కోవెలెంట్ బాండ్ అంటే this is nucleus and it is the nucleus, this one is the distance. So ఈ distance లో half of the distance అన్నమాట. This is covalent radius. అంటే కోవెలెంట్ బాండ్ ద్వారా బాండ్ అయిన టూ ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాంట్లో హాఫ్. ఎందుకంటే ఈ అటామిక్ రేడియస్ ను డైరెక్ట్ గా మనం మెజర్ చేయలేం. వై? బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ స్మాల్. అటామిక్ రేడియస్ అనేది చాలా స్మాలర్ థింగ్ అన్నమాట. సో దీన్ని స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ లో ఇలా ఇండైరెక్ట్ గా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కోవెలెంట్ బాండ్ ద్వారా బైండ్ అయినటువంటి టూ ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ లో హాఫ్ అనమాట 1/2. సపోజ్ ఇది వచ్చేసి ఒక 136 pm ఉందనుకోండి పికోమీటర్స్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 668 pm అనమాట. సో ఇలా ఈ డిస్టెన్స్ కన్నా ఇంత ఉంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 68 పికోమీటర్స్ అని అంటాం. సో ఇలా వీటిని మనం డిఫైన్ చేయాలి. ఓకేనా దిస్ వన్. సో మీరు వీడియో పాస్ చేసి నోట్ చేసుకుంటారనేసి అనుకుంటున్నా. సో వై క్యాటైన్ ఈజ్ స్మాలర్ అండ్ యానైన్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్. సో టూ ఫోర్సెస్ గుర్తుపెట్టుకోండి. న్యూక్లియర్ చార్జ్ అండ్ రిపల్షన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
of electrons. Repulsions of electrons. Now when you consider the cation ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే. ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ సైజ్ డిక్రీజెస్. ఇలా ఉన్నింది పెద్ద సైజులో ఉంది, ఇలా ఉంది, ఇలా అయిపోతుంది. సిమిలర్లీ దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ ఇన్ కేస్ ఆఫ్ cation. సో cation size is smaller than that of its parent atom. For example, suppose Na అనుకున్నాం అనుకోండి, Na plus. So Na has large size than that of Na plus. Similarly, Mg has large size than that of Mg2 plus. Idannata. Okay, this one. Similarly, in case of anions, repulsions of electrons increases. It overcomes that is nuclear charge. So nuclear charge kante repulsions increase అయిపోతే size increase అయిపోతుంది. For example, N is less than N 3 minus or N is less than N minus. ఇలా కూడా మనం రాసుకుంటూ పోవచ్చు అన్నమాట. ఓకేనా? దిస్ వన్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వన్. దట్ ఈస్ వై cation is smaller. టూ ఫోర్సెస్ గుర్తుపెట్టుకొని రాయాలి. టూ ఫోర్సెస్ కన్నా మనకు నీట్గా గుర్తుంటే వాటిని ఈజీగా మనం హ్యాండిల్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ మెటాలిక్ రేడియస్ అండ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ ఆర్ రిలేటెడ్. సో ఈ 8th క్వశ్చన్కు 8th ఆన్సర్ ఏమంటే ఎలక్ట్రోనెగటివిటీ is directly proportional to 1 by metallic radius, metallic character, and electronegativity directly proportional to non-metallic nature. ఇదన్నమాట. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మెటాలిక్ క్యారెక్టర్. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయితే మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మెటాలిక్ నేచర్ డిపెండ్స్ ఆన్ ద లూజింగ్ క్యారెక్టర్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఎలక్ట్రాన్. ఒక మెటల్ ఎంత ఈజీగా ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే దానికి అంత ఎక్కువ మెటాలిక్ నేచర్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ రివర్స్, ఆపోజిట్ కదా. ఎలక్ట్రోనెగటివిటీ అంటే అట్రాక్టింగ్. సో ఇంకా ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అయితే అప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నాన్ మెటాలిక్. దట్ మీన్స్ యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ increases non-metallic nature also increases. మీరు ఇక్కడ ఒక సెంటెన్స్ రాయొచ్చు. యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ increases, metallic nature decreases. And as electronegativity what? Increases, non-metallic character also increases. ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దిస్ వన్ మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ ionization energy of oxygen, nitrogen. Oxygen electronic configuration, outermost electronic configuration 2s2 2p, that is what 4. And for nitrogen 2s2 2p3. This is when you write in box method, this is the electronic configuration of oxygen. 1 2 here 4 electrons are present like this. Actually, so according to Hund's rule, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎంటర్ చేసిన తర్వాత 4th ఎలక్ట్రాన్ ఇక్కడ రాయాలి. But in case of that is what nitrogen, 2s electrons are present like this and 2p here, this one. Okay, so in nitrogen p orbital is half filled, so it is more stable means higher amount of energy is required to remove the electron from, that is what this one. But here it is more than half filled, so that less amount of energy is enough to remove the electron from oxygen. Okay, so ivi rasesin tarvata in nitrogen half filled stable electronic configuration is present than in oxygen.
therefore IE of n is greater than ఏమది ఓ ఇంత మాత్రం రాస్తే చాలు. హాఫ్ ఫిల్డ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ప్రెసెంట్ దాన్ ఇన్ ఆక్సిజన్. ఆక్సిజన్లో కంటే నైట్రోజన్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేబుల్గా ఉంటుంది. అందువల్ల అయనైజేషన్ ఎనర్జీ నైట్రోజన్కు ఎక్కువ ఆక్సిజన్ కంటే. జనరల్లీ ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలి, నైట్రోజన్ తక్కువగా ఉండాలి. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నైట్రోజన్ ఆక్సిజన్కు లెఫ్ట్ వస్తుంది. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ అంటే ఆక్సిజన్కు ఎక్కువగా ఉండాలి, నైట్రోజన్కు తక్కువగా ఉండాలి. సో బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ electronic configuration, nitrogen has more. This one. Next, what are oxidation state and covalency? Oxidation state ante ee structure lo Al. So ikkada answer rastunnanu. What are the oxidation state and covalency? Oxidation state covalency rendu evi antadu. Al, here it is Cl and H2O taken 6 and 2 plus anamata. This one. Okay, this is the structure. దీంట్లో ఆక్సిడేషన్ నంబర్ అంటే ఇది మెటల్, ఈ మెటల్ పైన ఎంత ఛార్జ్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ ఆక్సిడేషన్ నంబర్. ఆక్సిడేషన్ నంబర్ is equal to ఎంత +3 and covalency means number of maximum bonds around this aluminum. ఒక క్లోరిన్ ఉంది, 6 వాటర్ 6 ఐ థింక్ ఇట్ ఈస్ 5. సో 1 ప్లస్ దట్ ఈస్ వాట్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 6 అనమాట. ఓకేనా, లోపల ఒక క్లోరిన్ 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. 5 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 6. దీన్నే మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో ఆక్సిడేషన్ నంబర్ అండ్ కోఆర్డినేషన్ నంబర్ అంటారు. కోఆర్డినేషన్ నంబర్ అని అంటారు అన్నమాట. దీని కోఆర్డినేషన్ నంబర్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ లైగాండ్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఆఫ్ this square bracket. Ligands anamata, వీటిని ligands అంటారు. 5 ప్లస్ దట్ ఈస్ వాట్ 1 దట్ ఈస్ 6. సో ఆక్సిడేషన్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీనికి 0, వాటర్ మాలిక్యూల్ కు 0, ఆక్సిజన్ క్లోరిన్ కు -1, ఇది x అనుకుంటాం. ఒక అల్యూమినియం ఉంది కాబట్టి x ప్లస్ ఒక క్లోరిన్ ఉంది 1 × -1 1 × -1 ప్లస్ 5 × 0 is equal to +2. ఈ +2 అన్నమాట. So x minus 1 is equal to 2, x is equal to +3. This is x is equal to +3. ఇలా వస్తుంది. ఆక్సిడేషన్ నంబర్ అంటే ఇలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో మెటల్ పైన ఉండే ఛార్జ్. అదే కోవాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ నంబర్ మీన్స్ నంబర్ ఆఫ్ లైగాండ్స్ ఆర్ నంబర్ ఆఫ్ బాండ్స్ అన్నమాట. బాండ్స్ అని కూడా చెప్పొచ్చు. present around the central metal ion. Okay, this one. So this is about 1 and 2 marks questions in the chapter number 3. సో ఇవన్నీ కూడా బాగా చదువుకోండి. 1కి 2 సార్లు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని బాగా చదువుకొని ఐపీఏ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.